నమ్మినవాళ్లు మోసం చేసినప్పుడు నా టైం బలేదు అని ఒంటరిగా ఏడుస్తున్నారా? శత్రువులను ఎలా ఎదుర్కోవాలి అని ఆరాటపడటం మనం చేస్తున్న పెద్ద పొరపాటు. ఇత్తయాదండి. దీనికి కారణం మీరు చేస్తున్న తప్పు. అసలు మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మిమ్మల్ని కాపాడే భారం ఆ పరమాత్ముడి మీద వేయడానికే వస్తున్న హోలికాదహన్ మంగళవారం రోజు ఒక గొప్ప మార్గముంది. ఆ రోజు సాయంత్రం శ్రీ నరసింహస్వామి ఫోటో ముందు ఆవు నెయ్యి దీపం పెట్టి ఎర్ర పువ్వులు సమర్పించండి. తండ్రి, నా భయాన్ని మీ పదాల చెంత వదిలేస్తున్నాను అని శరణు కోరండి. అసలు తండ్రిలాంటి దేవుడిని నమ్ముకుంటే ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఈ హోలికాదహన్ వెనుక ఉన్న అసలు నిజం మీరు తెలుసుకోవాలి. ప్రహ్లాదుడిని చంపడానికి తన మెనత హోలిక ఆయన్ని మంట మీద కూర్చోబెట్టింది. అప్పుడు ప్రహ్లాదుడు ఏడుస్తూ పరిగెత్తలేదు. ఆ చిన్నోడు భయం వదిలి ప్రేమతో ఓం నమో నారాయణాయ అని ప్రార్థించారు. జరిగిన అద్భుతం ఏంటంటే గాలి వచ్చి హోలికా మీద ఉన్న ఆ రక్షణ కవచం షాల్ ప్రహ్లాదుడి మీద పడ్డాది. శత్రువు తన ప్లాన్లో తనే బలి అయ్యింది. ఈ కథ వెనుక ఉన్న బయలాజికల్ సైన్స్ కూడా అంతే నిజం. మనం శత్రువులని చూసి భయపడ్డప్పుడు బ్రెయిన్లోని అమిగ్డాలా యాక్టివేట్ అయ్యి కార్టిసాల్ను రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మనం పానిక్ అవుతాం. కానీ దేవుడి మీద పూర్తి నమ్మకం పెట్టుకున్న క్షణం మన గుండె సప్పుడు నార్మల్ అయ్యి సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది. కాబట్టి భయం వదిలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే లైక్ చేయండి. శత్రుబాధలతో ఉన్న మీ ఆప్తులకు షేర్ చేయండి. మీ నమ్మకాన్ని పెంచడానికి కమెంట్లో ఓం హరి అని ఖచ్చితంగా చాంట్ చేయండి. నో ద వై బిఫోర్ యూ వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటూ ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.